ఇప్పుడు కేవలం 7999కే అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. యుద్ధ క్షేత్రం ఉక్రెయిన్లో పర్యటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. యుద్ధంతో సర్వం కోల్పోయిన ఆ దేశానికి భారత్ అండగా ఉంటుందని ప్రకటించారు. శాంతిని భారత్ కోరుకుంటుందని స్పష్టం చేశారు మోడీ. ఉక్రెయిన్కు అన్ని విధాల సాయం అందిస్తామన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఉక్రెయిన్లో పర్యటించిన మోడీ రాజధాని కీవ్లో ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీతో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. ఉక్రెయిన్కు సాయం చేయడంలో భారత్ ఎప్పుడూ 2 అడుగులు ముందే ఉంటుందని చెప్పారు. యుద్ధం విషయంలో ఇండియా ఎప్పుడూ తటస్థంగా లేదని, అన్ని వేళలా శాంతి వైపే ఉందని స్పష్టం చేశారు. యుద్ధం ప్రారంభంలో భారతీయ విద్యార్థులు, పౌరుల తరలింపుకు సహకరించిన జెలెన్స్కీకి ధన్యవాదాలు తెలిపారు మోడీ. भारत और यूक्रेन के संबंधों के लिए एक बहुत ही ऐतिहासिक दिवस है, क्योंकि भारत का प्रधानमंत्री आज पहली बार यूक्रेन की धरती पर आ रहा है. ये अपने आप में एक ऐतिहासिक घटना है. తన పర్యటన సందర్భంగా ఉక్రెయిన్కు భీష్మ క్యూబ్ను అందించారు మోడీ. అలాగే ఉక్రెయిన్కు మానవతా సాయంగా ఇతర వస్తువులను అందజేశారు. అంతకుముందు మారెన్స్కీ ప్యాలెస్లో జెలెన్స్కీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు మోడీ. ఈ చర్చల్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా పాల్గొన్నారు. ఉక్రెయిన్లో సంక్షోభం త్వరలోనే ముగిసి సాధారణ స్థితి నెలకొంటుందని భారత్ ఆశాభావం వ్యక్తం చేసింది. ఉక్రెయిన్లోని భారతీయ విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు జైశంకర్. వీలును బట్టి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ త్వరలోనే భారత్లో పర్యటిస్తారని జైశంకర్ తెలిపారు. I would say in addition to that there are references in the joint statement to our bilateral cooperation, to trade, to commerce, to education. We signed 4 agreements today. One was in regard to community development projects in Ukraine. One was in regard to drug control standards and harmonization. One was on cultural exchange and the fourth one was agriculture. భారత్ ఉక్రెయిన్ల ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం, ఆర్థికపరమైన అంశాలు, రక్షణ, ఫార్మా రంగాలు, వ్యవసాయం, విద్యా రంగాలపై భారత్ ఉక్రెయిన్ల మధ్య చర్చలు జరిగాయి. 1992లో ఉక్రెయిన్తో దౌత్య సంబంధాలు మొదలైన తరువాత భారత ప్రధానమంత్రి ఆ దేశంలో పర్యటించడం ఇదే మొదటిసారి. స్పెషల్ ట్రైన్లో రాజధాని కీవ్ చేరుకున్న మోడీకి అక్కడి ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది.